నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మీరు ఏదైతే అంటున్నారో అవన్నీ కూడాను ఆయన అన్నవి ఎంతైతే అవుతున్నాయో మీరన్న విధంగా కూడానే షష్టగ్రహ కూటమి మొదలవ్వగానే భూకంపాలు రావడం ఖాయం అని అన్నారు. అంతే, ఆ మాట ఏమంటూ అన్నారో కానీ నిజంగానే థాయిలాండ్లో వచ్చేసింది, మైనూర్లోని. అయితే అసలు ఇదే కాకుండా ఇంకా బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం చూసుకుంటే గనక లెక్క వేసి చూస్తే మనకి ఈ 2025వ సంవత్సరం ఈ సిల్వర్ జూబ్లీ ఏదైతే ఉందో ఇంకా ఏమేమి జరగడానికి అవకాశం ఉంది, ఇలాంటి పరిణామాలు ఇంకేమి ఉన్నాయి? అసలు చెప్పాలి అంటే ఇలాంటివి ఏమైనా జరిగితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ ఉన్నాయి. ఇలాగా ఇంకేం జరుగుతున్నాయి? దాంతో పాటుగా ఇంకేదైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా అసలు ఈ సంవత్సరం? డెఫినెట్గా ఉన్నాయి. మంచి ఫలితాలు ఉన్నాయి, చెడు కూడా ఉన్నాయి. ఎలా అంటే మనకి ఈ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే జగద్గురు అమ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన అవతారం అది. అందువలన నేను స్టన్ అయిపోయాను. ఒకసారి బ్రహ్మం గారు కాలజ్ఞానం గురించి చెప్తుంటే ఇంకొక యాంకర్ అజయ్ అని ఉన్నాడు. ఆయన వాళ్ళ ఊరు దగ్గర మాకు కూడా కాలజ్ఞానం రాశారంటే ఒక లిపి పట్టుకొచ్చాడు. ఇలా ఉంది, ఇది దేవనాగర్ లిపి అండి అని చూపించాడు నాకు. ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం వీరభోగ వసంతరాయలు అని చెప్పాడంట. కడజాతినికి పుట్టును అని చెప్పాడంట. ఆయన కడజాతిని పుట్టాడు కాబట్టి ఆయనే అని ఇలా డిస్కషన్ చేస్తున్నారు. ఏంట్రా బాబు, ఇలా ఇంకొక కాలజ్ఞానాలు కూడా ఉన్నాయా? అయితే మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాక అనుకున్నాను. చాలా ఉన్నాయంట అలాగా. సరే, ఇప్పుడు మనకి షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ? అందుకే క్లియర్గా చెప్పాం మనం 2025లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఖచ్చితంగా భూకంపాలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. నువ్వే ఇంటర్వ్యూ చేశావు, నేనే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఎంటరే మనకి క్రికెట్ లాగా అలా జరిగింది. కాబట్టి థాయిలాండ్లో మయనార్లో. సో అక్కడ ఏమిటంటే రీజను బుధ, శుక్ర, రాహు, రవి, శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. కన్యా రాశిలో కేతు ఉన్నాడు. గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. కుజుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, మిథున కర్కాటక సంచారం. మరి ఇటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ బుధుడేమో నెచపెట్టాడు అక్కడ, బుధుడు టోటల్గా. అందువలన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ రెండోది ఈ యొక్క రాహువు అక్కడ రవి శనులు ఇద్దరు కొట్టుకుని చేస్తారు అక్కడ. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల మనకి భూకంపము, భూమి. ఇప్పుడు కుజుడు కూడా మనకి మిథున కర్కాటక రాశుల్లో ఉన్నాడు. భూమికి అంతే, భూమిపుత్రుడు కుజుడు. ఆటోమేటిక్గా భూకంపం వస్తుందని క్లియర్గా ఉంది. భూకంపం వచ్చింది. చిన్న చిన్న ట్రెమార్స్, అది 7.7 రెక్టార్ స్కేల్లో వచ్చింది. ఇంకా మిగతా ఏరియాల్లో హైదరాబాద్లో అక్కడ కూడా వచ్చినాయి. చిన్న చిన్న ప్లేసుల్లో ఐడెంటిఫై చేయలేదు కానీ స్మాల్ ట్రెమర్స్ ఉంటాయి. ఎలా అంటే మనకు తెలియదు అనమాట. నేను లాతూర్ ఉస్మానాబాద్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 1995 ఆ టైంలో వెళుతుంటే, బైక్ మీద వెళుతుంటే అక్కడ ఇవి వచ్చినాయి. మా గురువుగారు ఆచార్య సవితానంద అవధూత అని ఆనంద మార్గ స్వామీజీ భూకంపం వాళ్ళకి ఇల్లులు కట్టడానికి వెళుతున్నాం. బైక్ ఎక్కాను నేను. ఎక్కినప్పుడు ఇలా ట్రెమర్స్ వస్తున్నాయి. ఇదిగో చూడు, నువ్వు అర్త్క్వేక్ వస్తుంది, చిన్న చిన్న ట్రెమర్స్ వస్తున్నాయని ఆయన చూపించారు నాకు. అది తెలియదు అనమాట, మనకి ఇలా కదులుతున్నట్టు ఉంటుంది. సో చాలా చోట్ల వచ్చినాయి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు క్లియర్గా చెప్పారమ్మా, ఇక్కడ నుంచి 2005వ సంవత్సరం నుంచి వరుసలో డిజాస్టర్స్, కెలామిటీసేనమ్మా. ఇప్పుడు ఎందువలన చీప్ అయిపోయామంటే చెప్పనా, ఒకళ్ళేమో మన కుంభమేళా వచ్చింది. కుంభమేళా వచ్చినప్పుడు ఏం రాశారు? 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చింది కుంభమేళా అన్నారు. 144 సంవత్సరాలు అన్నారు. ఇంకోటి 143 సంవత్సరాలకి శుక్ర సంయోగం అంటున్నారు. ఈ పంచగ్రహ కూటమి వచ్చింది అనుకో, 100 సంవత్సరాల తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందంటారు. సంవత్సరం వస్తూ ఉంటుంది అది. అలా చెప్పబట్టి ఈ సప్తగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఇలా చెప్పబట్టి ప్రజల్లో విశ్వాసం పోయింది. యూట్యూబ్లో ఎవరు చూడట్లేదు. యూట్యూబ్లో వ్యూస్ కూడా తగ్గిపోయినాయి జనాలకి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీదకు పోయారు. ఎందుకు? ఈ పిచ్చి ఫాల్స్ టైటిల్స్ పెట్టడం వల్ల. మనది మరి లక్షల్లో ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు నువ్వు చేసిన ఇంటర్వ్యూస్లో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి చెప్పిన ఇంటర్వ్యూస్ లక్షల్లో పోయినాయి. లక్షల అభిమానులు నువ్వు సంపాదించుకున్నావు. ఉన్నదే చెప్పాం మనము. ఏకంగా కందిమల్లాయపల్లిలో బ్రహ్మంగారి మఠం వాళ్ళ బంధువులే మనకు వచ్చేసి వాళ్ళే లైవ్లో చెప్పారు. మరి ఈ విధంగా మనకి కారణం ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఒక దేవతా స్వరూపం, హరిహర హిరణ్యాత్మక స్వరూపం, గురు రూపం. మనం ఆ గౌరవం మనకు ఉండాలి. నెక్స్ట్ వారు చెప్పినట్టుగా ఇప్పుడు అంతకుముందు జరిగినటువంటి
అవన్నీ కూడా తెలిసినయే, మన వీడియోస్ ఉన్నాయి. ఏంటి అగ్రహారాలు బ్రాహ్మణులు కోల్పోవడము, తర్వాత వరల్డ్ వార్లు ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ గురించి కూడా ఆయన వివరించబడింది. థర్డ్ వరల్డ్ వార్లో ఏంటంటే అతి తక్కువలోనే, మళ్ళీ ఎక్కువ కూడా టైం లేదు, చైనా, మనము, తర్వాత రష్యా, మూడు కలిపి ఒక పార్టీకి వస్తుంది అండ్ మనమే లీడ్ చేస్తాం దాన్ని. కాబట్టి ఆయన చెప్పారు మిసైల్స్ ఇవన్నీ సెకండ్ వరల్డ్ వార్లో ఫస్ట్ వరల్డ్ వార్లో వేస్తామా అన్నారు, వేసాము. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇది థర్డ్ వరల్డ్ వార్ ఎలాగంటే సైబర్ వార్ అనమాట. అది అంటే మొత్తం శాటిలైట్స్ వ్యవస్థని కుప్పకూల్చేస్తారు. అంటే ఇప్పుడు బ్యాంకుల్లో మనం డబ్బులు దాచుకుంటున్నాం, ఇవన్నీ ఎక్కడ పుస్తకాలు ఉండవు, హార్డ్ కాపీస్ ఇవ్వట్లేదు, అంతా కంప్యూటర్లోనే కదా నోట్ చేస్తుంటారు. మనకి ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్ళింది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఆ శాటిలైట్ సిస్టమ్ని కొట్టేస్తారనమాట. అది వాటిని పాడు చేసేయడం వల్ల భారతదేశం అవుట్ ఆఫ్ కంట్రోల్, అలాగే ఇంకో దేశం అవుట్ ఆఫ్ కంట్రోల్, అలా అయిపోతాయి మొత్తం అన్ని దేశాలు. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోవడాలు, ఇలాగ సెకండ్ వరల్డ్ వార్ ఫస్ట్ వరల్డ్ వార్ లాగా ఉండవు, మనుషులతో సంబంధం లేదు, శాటిలైట్ బయో వార్ అంటారు దాన్ని. ఆ వార్ జరుగుద్ది, విపరీతంగా ప్రాణ నష్టం జరుగుద్ది. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నెక్స్ట్ ఇయరే ఉందని ప్రముఖులు చెప్తున్నారు. పొదలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని డీకోడ్ చేసినటువంటి ఆయన మనకు లైవ్లో ఇచ్చారు, ఆయన వంశస్థులే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చైనా వార్ ఏదో జరుగుద్దంట ఇప్పుడు ఈ సంవత్సరమే 2025లోనే. కాబట్టి చూద్దాం, కళతో ఉంటుంది కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో షష్టగ్రహ కూటమని అనగానే ఏంటంటే మనకి కుజుడు బలం తగ్గిపోయాడు కాబట్టి భూకంపాలు గ్యారంటీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు సముద్రంలో లావాలు, అగ్నిపర్వతాలు పేలడము, మనుషుల యాక్సిడెంట్స్ ఎన్ని లేవమ్మా, మొన్న మర్డర్లు, లేకపోతే యాక్సిడెంట్స్, ఎంతమంది చచ్చిపోయారు, ఒకళ్ళొకళ్ళు ధరలు విపరీతంగా ఆకాశానికి పెరిగిపోతాయి, రాజకీయ నాయకులంతా ఒకళ్ళొకళ్ళు అస్థిరత్వాలు, కొట్టుకోవడాలు, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ప్రజల్లో ఏ విధమైనటువంటి నైతిక విలువలు అన్నీ కూడా దిగజారిపోతాయి అని క్లియర్గా చెప్పారు. కాబట్టి పోతులూరు వీరమ్మ ఒక ఏంటంటే ఆ చింత చెట్టుకు పువ్వులు పూయడమనే కాకుండా బ్రహ్మంగారు అనేకమైనటువంటి నిదర్శనాలు ఆయన ఇచ్చారు. పోలేరమ్మ వచ్చి ఆయనకి నిప్పు పెట్టుకోవడానికి డైరెక్ట్ గుళ్ళో నుంచి వచ్చి నిప్పిస్తుంది చుట్ట వెలిగించుకోవడానికి. అలా ఇవన్నీ కూడా చరిత్ర ఉంది మనకి. ఆయన దాని కాలజ్ఞానం ప్రకారం ఇంతవరకు జరిగింది కాకుండా ఈ 2025లో ఎక్కువ కెలామిటీస్ జరుగుతాయి. అతి తక్కువలో 2025 సంవత్సరం నుంచి 2030 సంవత్సరంలో మొత్తము 3/4 ఆఫ్ ద పాపులేషన్ ఎగిరిపోద్ది, అందులో డౌటే లేదు. ఎవరికైనా ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు అడగొచ్చు. కందిమల్లాయపల్లి దేవస్థానం, బ్రహ్మంగారి మఠం, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. ఎందువల్లంటే కరోనా టైంలో ఎంత జరిగిందండి, ఎంత ప్రాణ నష్టం జరిగింది. పండిట్ కాశీనాథ్ మిశ్రా గారు, మన శోభమ్మ గారు, శోభరాజు గారు వారు పెట్టిన సభలో కూడా అదే చెప్పారు, జన నష్టం 3/4 పోతుంది అని. ఇలాంటివన్నీ కూడా ఈ 2025లో జరుగుతాయమ్మా. అలాగే నువ్వు అడిగిన మంచి ఏమైనా జరుగుతాయా అండి అని అడిగావు. కమ్యూనికేషన్ బాగా ఇదవుతుంది. ఇప్పుడు మార్స్ యాన్, మంగళయానికి రెడీ అయిపోతున్నాం మనం, తర్వాత శుక్రయానికి రెడీ అవుతున్నాం. 2025 సంవత్సరంలో మనం మార్స్ మీద ఎన్నో ఇన్నోవేషన్స్, సైంటిఫిక్ రీసెర్చ్లు జరుగుతున్నాయి. కాబట్టి సిలబస్లు, విద్యా విధానాల్లో ఎన్నో కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు వచ్చినాయి, విద్యా విధానాల్లో సమూలమైనటువంటి మార్పులు వచ్చేసినాయి. కాబట్టి దేశమంతా కూడా టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళిపోతుంది. సో మనుషుల్లో ఉన్నటువంటి దయా స్వభావం వచ్చేస్తుంది, క్రూరత్వం తెలుసుకుంటున్నారు కదా చచ్చిపోతుంటే ఏముందని. కాబట్టి ఈ రకంగా మంచి మంచి మార్పులు కూడా వస్తాయమ్మా. చాలా చక్కగా వివరించారు గురువు గారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీరన్నది కూడా వాస్తవమే. ఆయన ఎన్నో చెప్పారు, అవన్నీ కూడా వాస్తవాలుగా మన కళ్ళకి ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా కనిపిస్తాయి. అది యుగాంతం అయ్యేంత వరకు కూడా మీరు అన్నట్టుగా. బట్ ఇలాంటివి జరిగినప్పుడే మనుషులుగా మనలో ఉన్న మానవత్వం అనేది బయటికి రావాలి. సో అందరూ మారితే ఆటోమేటిక్గా అంతా మారుతుంది. కాబట్టి మీకు కూడా ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.